विष्णुरुवाच पाठे समर्थः सम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं गोदानजं पुण्यं అంటే గోదానజం గోవును దానం చేసే దాని వలన వచ్చే పుణ్యం. గోదానజం 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 జం అంటే పుట్టినది. గోదానం వల్ల పుట్టినది అంటే గోదానం చేసినంత పుణ్యం. లభతే నాత్ర సంశయః త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ పాఠే అసమర్థ సంపూర్ణ. అసమర్థ ఇప్పుడు 18 అధ్యాయాలు చదివితే ఏంటిది 10వ శ్లోకంలో చెప్పాడు. 18 అధ్యాయాలు రోజు పారాయణం చేసి ఎవడైతే దాన్ని విచారం చేసుకుంటుంటాడో వాడికి జ్ఞానం అనేటువంటిది సిద్ధించి అతను మోక్షాన్ని పొందుతాడు. ప్రతిరోజు 18 అధ్యాయాలు వాడు పారాయణం చేసుకుంటూ దాంట్లో అర్థాన్ని గురించి మననం చేసుకుంటాడు. ఒకవేళ వాడికి చేసుకుంటే దానికి టైం లేదు, సగం 18లో సగం ఎంత? 18లో సగం 18లో సగం ఎంత? 9. 18లో సగం 9 అధ్యాయాలైనా సరే ఎవరన్నా పాఠమాచరితో రోజు పాఠం చేసుకుంటాడు అతనికి గోదానజం. నువ్వు అర్థం తర్వాత ప్రశ్న, ముందు ఇది పని చెయ్యి అని అంటా ఉన్నాడు. ఇక్కడ 18 అధ్యాయాలు చదివి అర్థం తెలిసి ఉండి దాన్ని మననం చేసుకుంటే వాడికి మోక్షం. నీకు అర్థం తెలియదు, నీకేం తెలియదు, సరే సగం అధ్యాయాలు పారాయణం చెయ్యి. సగం అధ్యాయాలైనా పాఠం ఆచరేద్దాం. పాఠం దాన్ని 9 అధ్యాయాలు తప్పులు లేకుండా చెప్పుకుంటే నీకు గోదానజం గోవును దానం చేసినంత పుణ్యము నీకు లభిస్తుంది. లభతే నా అత్ర సంశయ, దానిలో ఈ సంశయం లేదు. 3 భాగాలు త్రిభాగం పఠమానస్తు. 3వ వంతు 18లో 3వ వంతు 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు కనుక పఠమానస్తు రోజు పఠనం చేస్తే గంగా స్నాన ఫలం లభే. అతనికి రోజు గంగలో స్నానం చేసినంత. ఒకవేళ షడంశం జపమానస్తు 6వ వంతు అంటే 3 అధ్యాయాలు రోజు 3 అధ్యాయాలు పారాయణం చేస్తే అతనికి సోమయాగ ఫలం లభే. సోమయాగం చేసిన వాడికి స్వర్గలోకం వస్తుంది. వాడికి స్వర్గలోకం వచ్చి తీరుతుంది. దీంట్లో ఏమి సందేహం లేదు. అంత గొప్పది భగవద్గీత అని ఇక్కడ చెప్తుంది. హరి ఓం తత్సత్.